ఒక చిన్న గ్రామంలో రాధ అనే యువతి నివసించేది. ఆమె కుటుంబం చాలా కష్టాల్లో ఉండేది. ప్రతిరోజు వారు తిండికి కష్టపడుతూ గడిపేవారు. ఒకరోజు ఆ ఊర్లో పెద్ద వరద వచ్చింది. రాధ కుటుంబం తినడానికి ఏమీ లేకుండా పోయింది. పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ రాధ ధైర్యంగా ఉంటూ తన కుటుంబాన్ని ఆశాజనకంగా ఉంచడానికి ప్రయత్నించేది. ఆమె తన స్నేహితులతో పాటు తన గ్రామంలోని పిల్లలకు బోధించడం ద్వారా తన కుటుంబానికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. చిన్నపాటి రుసుము వసూలు చేస్తూ పిల్లలకు ఒక్కొక్కరిగా బోధించడం ప్రారంభించింది. రాధ వారికి బోధించే విధానం పిల్లలకు నచ్చింది. పిల్లలే కాదు, గ్రామస్తులు కూడా రాధకు మద్దతు పలకడం ప్రారంభించారు. క్రమంగా పేద పిల్లలకు ఉచిత విద్యను అందించే పాఠశాలను తెరవడానికి ఆమెకు అవకాశం వచ్చింది. తన ధైర్యం మరియు సంకల్పం ద్వారా రాధ తన కుటుంబానికి మరియు ఆమె గ్రామానికి సహాయం చేసింది. కష్టకాలంలో రాధ ఎలా దృఢంగా ఉంటూ తన పరిస్థితిని ఎలా మార్చుకుందో ఈ కథ తెలియజేస్తుంది. కష్టకాలం వస్తే భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, మంచి మార్పు తీసుకురాగలుగుతారు.